మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వంటల్లోనే కాదు పంటల్లోనూ ఇంగువని వాడతారు. భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధికంగా ఇంగువని వాడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే చాలామంది రైతులు ఇంగువను ద్రావణంగా వ్యవసాయానికి వాడుతూ లాభాలను ఆర్జిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు ఇంగువను సప్లై చేస్తున్న ప్రశాంత్ గుప్తా గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ ఇంగువని వ్యవసాయంలో వాడడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి, ఏ ఏ పంటలకి దీన్ని వాడవచ్చు, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే ప్రశాంత్ గారు. ఇప్పుడు మార్కెట్లో వ్యవసాయానికి సంబంధించి పంటలకు వేయడానికి అనేక ఫర్టిలైజర్స్, అలాగే జీవామృతం, వర్మి కంపోస్ట్ లాంటివి ఉన్నప్పుడు మళ్ళీ ఇంగువని ఎందుకు వాడాలంటారు? మేడం, మనకు పంటల్లోకి వచ్చేసరికి మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అనేటువంటి చాలా అవసరం ఉంటాయి. ఆల్రెడీ మనకు మార్కెట్లో ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ ఉన్నప్పటికీ కూడా ఇంగువలో కూడా ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, తర్వాత సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే వెల్లుల్లికి ప్రత్యామ్నాయంగా మనకు ఇంగువని యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే చాలా వరకు వంటలో మనకు వెల్లుల్లి ప్లేస్లో ఇంగువని వాడుతుంటుంటారు. అలాగే ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి కూడా ఇంగువ అనేటువంటిది సల్ఫర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన సల్ఫర్ ఈజ్ అ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎన్పికే, అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ని మొక్కకు అందించడానికి సల్ఫర్ యొక్క అవసరం ఉంది. కాబట్టి ఈ ఇంగువ అనేటువంటిది ఆ పాత్ర వహిస్తుంది. కాబట్టి సో ఇంగువని వాడుతుంటారు మేడం. అంటే దీన్ని పౌడర్ రూపంలో వాడతారా అండి, ద్రావణంగా వాడతారా? యాక్చువల్గా వచ్చేసరికి మనకు ఇంగువ అనేటువంటిది చాలా రకాలు ఉంటాయండి. 5 కంట్రీస్ నుంచి వస్తుంటాయి. కాబట్టి అందులో మనకి ఏం చేస్తుంటామంటే దాన్ని రా అంటారు. బేసికల్గా వచ్చేది రా. ఆ రాని మనం రైతులకు యాజ్ ఇట్ ఈస్గా అమ్మలేమండి. ఎందుకంటే చాలా ధర ఉంటుంది. కనీసం 5500, 5,500 దగ్గర నుంచి 28,000 వరకు ఉంటుంది. కాబట్టి రైతులకు అంత ధరలు పెట్టి ఇవ్వలేము. కాబట్టి దాన్ని మనము రైతు స్థాయికి దించి పౌడర్ ఫామ్లో దాన్ని కాంపౌండెడ్ ఇంగువ అని అంటారండి. అది మనం ఇస్తామండి. అట్లా అసలు ఏ ఏ పంటలకి దీన్ని వాడవచ్చు? ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, మామిడి పూత మీద కాత మీద ఉంది, ఈ టైంలో వాడొచ్చా? ఇంకే ఏ పంటలకి దీన్ని వాడితే మంచి ప్రయోజనాలు ఉంటాయి? సో ప్రతి పంటలో కూడా మైక్రోన్యూట్రియన్స్, మ్యాక్రోన్యూట్రియన్స్ అన్ని కామన్గా ఉంటాయి. కాబట్టి ప్రతి పంటకు వాడొచ్చండి. ఇప్పుడు మీరన్న రెండో ప్రశ్న, మ్యాంగోకి, మామిడికి వాడొచ్చా అంటారు. మ్యాంగోలోకి వచ్చేసరికి మనకు మామిడిలో వచ్చేసరికి 3 దశల పూతలు ఉంటాయి మేడం. వచ్చేసరికి ఫస్ట్ మనకు గ్రీన్ ఫ్లవరు, వైట్ ఫ్లవరు అండ్ తర్వాత బ్లాక్ బ్రౌన్ కలర్ ఉంటుంది. సో మనకు గ్రీన్ ఫ్లవర్ వరకు వాడచ్చు. తర్వాత మేము వాడొద్దని చెప్తుంటాము, ఎందుకంటే పాలినేషన్ జరగదు కాబట్టి. తర్వాత మళ్ళీ మొగ్గ దశ, మళ్ళీ మన పిందె దశ నుంచి, బఠానీ సైజ్ పిందె దశ నుంచి మళ్ళీ వాడమని చెప్తుంటాం మేడం. ఆ టైంలో బోరాన్ కానీ జింక్ సల్ఫేట్ కానీ అవసరం ఉంటుంది. సో ఆ టైంలో కూడా మనకు ఇంగో వాడమని చెప్తుంటాం మేడం. ప్రశాంత్ గారు, ఇప్పుడు ఆహార వాణిజ్య పంటలతో పాటు పువ్వులు, అలాగే పండ్లు, ఇంకా రకరకాల కూరగాయలు, వీటన్నిటికి కూడా దీన్ని వాడచ్చా ఇంగువని? మేడం, అన్నిటికీ కూడా వాడచ్చు. ఎందుకంటే మనం ఇచ్చే వాళ్ళకు టెర్రస్ గార్డెన్ వాళ్ళకి ఇస్తుంటాము. అలాగే వచ్చేసరికి మనకు మన రైతులకు కూడా ఇస్తుంటాము. సో ప్రతి వాళ్ళు వాడుతుంటారండి దీన్ని. ఇది యాక్చువల్గా ఏంటంటే మేడం, ఈ ఇంగువని నేను కొత్తగా పరిచయం చేసింది కాదు. దశాబ్దాల కాలం నుంచి ఇంగువ అనేటువంటిది ఉంది. సో నేను దీనికి ఏం చేశానంటే మంచి క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను నాకు సొంతగా స్టార్ట్ చేశాను. తర్వాత ఈరోజు నేను ఫ్యాక్టరీ స్థాయికి ఎదిగాను. దీన్ని మంచి క్వాలిటీ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నాను మేడం. సో ప్రతి పంటకు వాడుకోవచ్చండి. నిజంగా మార్కెట్లో రైతుల్ని విత్తనాల దగ్గర నుంచి మొదలుపెట్టి రసాయనాల వరకు, ఫెర్టిలైజర్స్ వరకు మోసం చేస్తూనే ఉన్నారండి. ఇప్పుడు ఇంగువ దగ్గరకు వచ్చేసరికి మీ ఇంగువ కూడా మంచిదే, ఒరిజినల్ అని ఎలా నమ్మొచ్చు అంటారు? చాలా మంచి ప్రశ్న మేడం. అసలు ఈ ప్రశ్న చాలా థ్యాంక్ యూ ఐ డ్రీమ్స్ వాళ్ళకు, మీకు మేడం. ఏంటంటే మనం ఇంగువనిలో క్వాలిటీ ఇంగువని మనం ఎలా మనం ఐడెంటిఫై చేయాలంటే, గుర్తించాలంటే దానికి స్మెల్ అండి. మీరు ఆ స్మెల్ ఎలా ఉంటుందంటే, మీ ఇంట్లో ఇంగువ పెట్టుకుంటే పక్కింట్లోకి స్మెల్ పోవాలి. అలాగే మీ పొలంలో కొడితే మొత్తం పొలం అంతా ఇంగువ స్మెల్ రావాలి. సో ఇంగువని గుర్తించడానికి మెయిన్గా కావాల్సింది వాసన అండి. ఒక పంజెంట్ అంటాం, దానికి ఘాటు తత్వం ఉంటుంది, అరోమా ఉంటుంది. ఈ రెండుని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎక్కువ దేంట్లో ఉంటుంది అదే బజల్ అండి. అసలు మామూలుగా గ్రాముల్లో ఇంట్లోకి వంటకు కావచ్చు, లేదంటే పిల్లలకి బాగాలేనప్పుడు వేసుకోవడానికో అలాగా గ్రాముల్లో కొంటేనే చాలా ఎక్కువ రేటు ఉంటుంది. అలాంటిది రైతులు పంటకి వాడాలంటే ఎన్ని కేజీలు, ఎన్ని టన్నులు కావాల్సి ఉంటుంది? అదంతా రైతుల మీద భారం కాదా? ఓకే,
మన మేడం వచ్చేసరికి మనకు ఫర్టిలైజర్స్ చూసినట్లయితే మనకు వాళ్ళు వేలకు వేలు ఖర్చు పెడుతున్నారండి. ఏ ఫర్టిలైజర్లో కూడా అది దీంట్లో నుంచి ఇది రిజల్ట్ వస్తుంది అని మనం పక్కా చెప్పలేము. కానీ నేను రైతు స్థాయికి ఇంగువాని ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాను. ఎలా అంటే రైతు ఎఫర్ట్ చేయగలగాలి, రైతు దాన్ని తట్టుకునే శక్తి ఉండాలి. రైతు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం బాగుపడుతుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి నేను రైతు స్థాయికి అంటే ఒక ఎకరానికి 300 రూపాయలు ఖర్చు పెట్టుకునే స్థాయిలోకి నేను ఇంగువ ఇస్తున్నానండి. ఎకరానికి 300 అంత రూపాయలు. తక్కువలో ఎలా వస్తుంది ఇంగువ? ఎందుకంటే మేడం ఇప్పుడు మనకు వచ్చేసరికి దీన్ని కాంపౌండెడ్ ఫామ్లోకి మార్చేస్తాం. అంటే ఇంగువ ఒరిజినల్ వచ్చేసరికి మేడం 5500 రూపీస్ నుంచి మనకు 28,000 28,000 వరకు ఉంటుంది. దాన్ని అది రా అంటారు. దాన్ని రైతుకి మనం ఇవ్వదండి. దాన్ని మనం ఏం చేస్తామంటే పౌడర్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి రైతుకి ఇస్తాం. దానికి ఒక డోస్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంగువాని ఎంత మోతాదులో వాడాలో అంతే మోతాదులో వాడాలి. అధికంగా కూడా వాడకూడదు, దాన్ని మరీ తక్కువ చేసి వాడకూడదు. కాబట్టి రైతుకి పౌడర్ ఫామ్లో ఇవ్వడం వలన ఆ ఖర్చు తగ్గుతుంది రైతుకి. వంటల్లో వాడే ఇంగువకి పంటల్లో వాడే ఇంగువకి తేడా ఏంటండి? వంటల్లో వాడే ఇంగువాకు మేడం యాక్చువల్గా ఫుడ్ సేఫ్టీ స్టాండ్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం 5% మాత్రమే ఉండాలి దాంట్లో. సో దాంట్లో పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఆ పర్సంటేజ్ ఇంగువాని మనం పంటలో ఇస్తే కనుక మనకు రిజల్ట్ రాదు. అందుకని మేము దాన్ని 25% కొంచెం పెంచి రైతుకి ఇస్తుంటాం. అందులో ఒక రకమైన ఇంగువ కాదు మేడం, దీంట్లో పినాక్సి అని, హగ్డా అని, తర్వాత నూక్రా అని ఇలాంటి కొన్ని రకాలు ఉన్నాయి మేడం. మేము అన్ని రకాల నుంచి కొంచెం తీసుకొని దానికి బేస్ పౌడరు, గమరబికు, వెజిటేబుల్ ఆయిల్, ఇంగువ ఇవన్నీ కలిపి మేము ఇంగువ ఇచ్చేస్తాం మేడం. మామూలుగా ఇప్పుడు మనం వ్యవసాయంలో ఇంగువ వాడకం గురించే మాట్లాడుకుంటున్నాం, కానీ ఇంగువను కూడా సాగు చేయొచ్చు. మన దేశంలో చాలా తక్కువగా సాగు చేస్తున్నారు, అది కూడా కొన్ని స్టేట్స్లో మాత్రమే అతి తక్కువగా ఉంది. దాంతో మనం విదేశాల నుంచి ఏడాదికి 1200 టన్నులు అలాగా మనం దిగుమతి చేసుకుంటున్నాము. దానివల్ల సంవత్సరానికి 600 కోట్ల వరకు ఖర్చు అవుతోంది మనకి. అయితే దాన్ని సాగు చేసుకునే అవకాశం ఉందంటారా మన దగ్గర? సైంటిస్టులు ఇంకా దాని మీద ప్రయోగాలు చేస్తున్నారు. 2020లో మేడం మనకు జమ్మూ కాశ్మీర్లో ప్రయత్నాలు చేశారు సాగు చేద్దామని. కానీ దానికి మాత్రం అక్కడ అది ఫెయిల్ అయిందని మాత్రం నాకు తెలుసు మేడం. ఎందుకంటే మేము ఇప్పటికీ కూడా 5 దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఒకవేళ అది ఇండియాలో ఉంది అంటే కనుక ఎవరు అంటే చూసినట్టుగా ఆనవాళ్ళు లేదు మేడం. కాబట్టి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ మాకు మాత్రం 5 దేశాల నుంచి వస్తుంది మేడం. మనకు 180 దేశాల్లో ఉన్నప్పటికీ అందులోంచి 5 దేశాల నుంచే వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. మేము ఇంపోర్ట్ చేస్తాం, అలాగే ఎక్స్పోర్ట్ చేస్తాం. ఢిల్లీలో ఉంటుంది మేడం, ఆగ్రా. ఏ స్టేట్కి కావాలంటే ఆ స్టేట్కి మీరు దాన్ని సప్లై చేస్తారా? ఎస్ మేడం. నేను మాత్రం ఓన్లీ వ్యవసాయదారులకే సప్లై చేస్తుంటానండి. మా పార్ట్నర్స్ మిగతా వాళ్ళంతా మాత్రం వాళ్ళు రా ఫామ్ సప్లై చేస్తుంటారు. మిగతా వాళ్ళు దాన్ని బాక్స్లలో ఇప్పుడు మనం చూస్తుంటాం సూపర్ మార్కెట్లో ఉంటాయి కదా మేడం, వాళ్ళ దాంట్లోకి వాళ్ళు ప్యాకింగ్ చేసుకుంటారు. అసలు మీరు ఈ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇప్పటి వరకు ఎన్ని వేల ఎకరాలకి, ఎంతమంది రైతులకి ఇంగువని సప్లై చేశారు? నేను 2021లో స్టార్ట్ చేశాను మేడం. ఎన్ని వేల ఎకరాలు అనే దానికంటే ఎన్ని వేల మంది రైతులకు ఇచ్చారనే ప్రశ్న నాకు కావాలండి. అందుకని అంటే నేను చాలా వేల మంది రైతులకు ఇచ్చాను మేడం ఇప్పటివరకు. కొన్ని వందల ఎకరాలు రైతులు కెమికల్ మీద పెట్టి, ఒక ఎగ్జాంపుల్లో చెప్పాలంటే ఒక ఫార్మరు 100 ఎకరాలు ఉంటాయండి, అతను 25 లక్షలు ఖర్చు పెట్టాడు మ్యాంగో మీద. ఆ 25 లక్షలు తీయడానికి తను పండిస్తున్నాడు. సో అలాంటి వాళ్ళకు కూడా మేము ఇంగువ ఇచ్చి మేము వాళ్ళకు కాపాడగలిగాం. అంటే వాళ్ళు కాపాడడం అంటే ఆ రైతుకు ఖర్చు కాకుండా చూసాం. రైతులు చెప్తుంటారా మీకు ఇంగువ వాడిన తర్వాత దీని ఫలితాలు ఇలా ఉన్నాయి, బాగుంది అని చెప్పి? ఎస్ మ్యామ్. ఇప్పుడు నా మొబైల్లో మీకు కొన్ని వేల మంది ఫార్మర్స్ ఉన్నారు. నేను మీకు ఏ ఫోన్ నెంబర్ అంటే ఆ ఫోన్ నెంబర్ మీకు మీరే తీసుకోండి, నా మొబైల్ను ఫోన్ చేయండి. ఏ ఒక్క ఫార్మర్ అయినా సరే బాగాలేదు అని అంటే నేను ఈ వ్యాపారం వదిలేస్తాను. ఏ స్టేట్స్కి మీరు ఈ ఇంగువని పంపిస్తూ ఉంటారు రైతులకి? నాకు ఆంధ్రప్రదేశ్ మేడం, మెయిన్గా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా. అంటే కర్ణాటక వచ్చేసరికి బళ్ళారి చాలా ఎక్కువగా ఉంటుంది మేడం, చిక్బల్లాపూర్ ఉంటుంది. అలాగే తమిళనాడు, చెన్నై వాళ్ళు తీసుకుంటారు. అలాగే ఒరిస్సాకి వెళ్తుంటుంది మేడం, కథకళ వెళ్తుంటుంది. మహారాష్ట్ర వచ్చేసరికి పేరు నాకు కొంచెం గుర్తులేదు మేడం, ఆ మహారాష్ట్ర పేర్లు. సో వీళ్ళందరికీ వెళ్తుంది. అలాగే దీంతో పాటు కాకుండా యూఎస్లో కూడా మేడం వాళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. సుమారుగా 1840 మంది గ్రూప్లో మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ టెర్రస్ గార్డెన్ వాడుతుంటారు. అలాగే గుంటూరు, విజయవాడ టెర్రస్ గార్డెన్ వాళ్ళు వాడుతుంటారు. హైదరాబాద్ టెర్రస్ గార్డెన్ వాళ్ళు కూడా వాడుతుంటారు మేడం. మొక్కకి ఏ వయసు నుంచి మనం ఈ ఇంగువ ద్రావణాన్ని వాడాలంటారు?
మొక్కకు యాక్చువల్గా మేడం 15 రోజుల నుంచి వాడచ్చు. అప్పటి నుంచి మనకు గ్రోత్గా వాడుకోవచ్చు. ఇంగువాని గ్రోత్గా వాడుకోవచ్చు. ఇది ఒక పెస్టిసైడ్, ఫంగిసైడ్, ఫర్టిలైజర్గా కూడా వాడుతుంటారు. చీడపీడల్ని నివారించడానికి వాడతారా లేదంటే మంచి పంట రావడానికి ఇంగువని వాడాలా? మీరు అన్న ప్రశ్న రెండూ సమాధానం మేడం. అంటే మంచి పంట రావడానికి ఇంగువ కావాలి, అంటే గ్రోత్ ప్రమోటర్గా వాడుకోవాలి, అలాగే పెస్టిసైడ్, ఫంగిసైడ్గా కూడా వాడుకోవాలి మేడం. ఉదాహరణకు మనకు మామిడిలో తేనె మంచు పురుగు అనేది చాలా వస్తుంది మేడం. రైతులు అత్యధికంగా నష్టపోయే తేనె మంచు పురుగే. సో ఈ తేనె మంచు పురుగుకి నేను ఇచ్చేటువంటి ద్రావణము వేప నూనె, ఇంగువ ద్రావణం. ఇది వేస్తే మేడం 100% సాల్వ్ అవుతుంది మేడం ప్రాబ్లం, ఇందులో డౌట్ లేదు. ఇంకా అలాగే నేను ఇంగువలో ఏ ఒక్క ద్రావణము నా సొంత ద్రావణం కాదు. ఇవన్నీ కూడా రైతులు ఆల్రెడీ వాళ్ళు వాడినవే నాకు చెప్పారు. ఉదాహరణకు పుల్లటి మజ్జిగ ఇంగువ ద్రావణం ఒకటి ఉంటుంది మేడం. అది కూడా రైతు నాకు చెప్పింది అనమాట. సార్ ఇది ఇలా వాడండి మీరు అని చెప్పారు వాళ్ళు, నేను అది వాడతాను. అది నేను మళ్ళీ ఆ ఫార్ములాని నేను బాగా స్ట్రక్చర్ చేసి చెప్తుంటాను. అలాగే వేపన ద్రావణం అంటాం. అలాగే సుందర్ రామన్ గారు మృతజీల ద్రావణం ఉంటుంది. అలాగే సుభాష్ పాలేకర్ గారిది మనకు దశపర్ణి ఉంటుంది. అలాగే చౌహాన్ క్యూ మెథడ్లో వచ్చేసరికి కొన్ని మెథడ్ ఉన్నాయి. అది అందులో ఇంగువ లేకపోయినా కానీ నేను ఇంగువ వద్దని చెప్తాను, అంటే ఉంటే ఉందని చెప్తాను, లేవని చెప్తుంటాను. ఇక్కడ ఎప్పుడో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో ఈ ఇంగువ గురించి ఎప్పుడో 1921లో రీసెర్చ్ చేసి సర్ ఆల్బర్ట్ మనకు ఆయన చెప్పారనమాట, ఇవన్నీ మీరు వాడండి అని చెప్పారు. కానీ ఈ సెకండ్ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత ఈ గ్రీన్ రెవల్యూషన్ వలన, ఈ కెమికల్ రావడం వలన ఫార్మర్స్ బాగా అత్యధికంగా నష్టపోవడం వలన మళ్ళీ మనం వాళ్ళకి ఏం చేస్తున్నామంటే రీబర్త్ ఇస్తున్నాం ఫామ్కి, ల్యాండ్కి. ఇలాంటి ఇంగువాలు వాడడం వలన వాళ్ళకి వస్తుంది అలా మేడం. అయితే ఇప్పుడు ఒక మొక్కని, ఒక పంటను తీసుకుందాం, ఒక మిర్చి పంట అనుకుందాం. ఇప్పుడు ఏ స్టేజ్ నుంచి ఎప్పటి వరకు ఇంగువ ద్రావణాన్ని వాడాలి, ఎంత గ్యాప్తో వాడాల్సి ఉంటుంది? మేడం మిర్చిలో వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి జెమ్నీ వైరస్ అంటారండి, ఆకుముడత ఉంటుంది. అది ఆ వైరస్ వచ్చినప్పుడు అది దోమ వలన ఇంకొక మొక్కకు సంక్రమిస్తుంది. సో మిర్చి రైతులు ఏమంటారంటే, మాకు వైరస్ వచ్చింది, ఇది మేము చాలా మంచి డోసులు కొట్టాము కెమికల్లో, మరి సాల్వ్ కాలేదు, మరి మీరు ఏమైనా ఇంగువ వలన ప్రాబ్లమ్ పరిష్కరించబడుతుందా అంటే, నేనేం చెప్తానంటే, దానికి ఒక ఉంటుంది, ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారం మీరు కొట్టండి, 100% సాల్వ్ అయితే చెప్పాను. నాకు వాళ్ళు బిఫోరు ఆఫ్టర్ ఫొటోస్ కూడా పంపించారు. ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో కూడా ఇంగువని వాడచ్చా? ప్రకృతి సేంద్రియ వ్యవసాయం అంటేనే దాంట్లోనే ఇంగువ, సేమీ లేకుండా ఇలాంటివి. ఇప్పుడు నేను పంటలో ఇచ్చేటువంటి ఇంగువని మీరు వంటల్లో కూడా వాడుకోవచ్చు. కానీ 100% నా దగ్గర ప్యాకెట్స్ ఉన్నాయి మేడం, మీ ముందే ఏ రైతులకైతే ఇస్తుంటానో అదే నేను వేసుకొని ఇక్కడ స్టేలో కూర్చుంటాను. సార్ మేడం ఈ 2 రకాలు మేడం. ఇది కంప్లీట్, ఇది వచ్చేసరికి మనం ఫుడ్లో వాడుకోవచ్చు, అలాగే మనం ఫార్మర్స్కి వాడుకోవచ్చు. ఓకేనా? అలాగే ఇది కూడా ఇంకొక రకం మేడం. ఈ 2 కూడా మనం వ్యవసాయానికి సిఫారసు చేస్తుంటాము. ఈ 2 కూడా మనం నేను నోట్లు వేసుకుంటాను. పర్వాలేదు, మీరు చెప్పారు కదా, చూపించక్కర్లేదు. ఇప్పుడు అది ఎంత పొలానికి ఉపయోగపడుతుందండి? దీంట్లో వచ్చేసరికి మేడం 25% ఎబో ఉంటుంది మేడం ఈ ఇంగువలో. ఇప్పుడు ఇదే ఇంగువాని నేను సూపర్ మార్కెట్లో పెట్టేస్తే నా ప్రోడక్ట్ని సీజ్ చేసేస్తారు. ఎందుకని? ఎందుకంటే FSSAI నామ్స్ ప్రకారం నా 5% ఉండాలి. కాబట్టి ఇది స్టోర్లో పెట్టనియరు, సీజ్ చేస్తారు, ఎగెనెస్ట్ లా. మరి ఇది మీరు మరి ఇంట్లో వంటలో వాడుకోమంటున్నారు అంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత వేసుకుంది అనుకోండి, కొంచెమే వేసుకోండి, అంటే ఇది కంప్లీట్గా ఆర్గానిక్. అంటే ఫ్యాక్టరీ అనగానే మీరు మళ్ళీ ఏమంటారు, ఫ్యాక్టరీ అంటే మళ్ళీ కెమికల్ వచ్చిందేమో అనుకుంటారు. లేదండి, ఈ ప్రోడక్ట్ వాళ్ళు ఆర్గానిక్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకుంటే అందులో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు మేడం. ఇది మీరు వంటలో వాడుకోవచ్చు, పంటలో వాడుకోవచ్చు. వంటలో వాడుకుంటే చాలా కొంచెం వేసుకోండి. మీరు ఒక లెక్చరర్ కదా, మన చుట్టూ ఇన్ని బిజినెస్లు ఉంటే మీరెందుకు పర్టికులర్గా ఈ ఇంగువ వ్యవసాయం అనే దాన్ని ఎంచుకున్నారు? యాక్చువల్గా మేడం కరోనా పీరియడ్లో వచ్చేసరికి నా మిత్రుడు ఉపాధి పోగొట్టుకున్నాడు. అలాగే అందరితో పాటు నేను కూడా దాంట్లో ఉన్నాను ఆ బాధితుల్లో. సో అతనికి ఎవరో ఫార్మర్ చెప్పారు, మీరు ఇట్లా చేసుకోండి బాగుంటుంది అతను చెప్పాడు. అతనికి ఏదో నాసిరకం ఇంగువ తీసుకొచ్చేసి సప్లై చేశాడు. బట్ మళ్ళీ ఏంటంటే ఫీడ్బ్యాక్ చూస్తే ఎవరు కూడా బాగాలేదండి అని అంటూ మాట్లాడారు. సో నేనేం చేశాను, అతను నాకు ఇంకా నా వద్దు, నేను చెయ్యను, నాకు సాటిస్ఫాక్షన్ లేదు, నేను వదిలేస్తే. అప్పుడు నేను దీని మీద చాలా రీసెర్చ్ చేసి ఇది ఎక్కడ దొరుకుతుంది ఏంటి అసలు అని చాలా రీసెర్చ్ చేశాను. ఆ తర్వాత నేను ఇక దీన్ని కంటిన్యూ చేయాల్సి వచ్చిందనమాట. ఇప్పటికి నేను లెక్చరర్ మేడం, ఆమె ఫ్యాకల్టీ ఫర్ చార్టర్డ్ అకౌంటెంట్స్. ఓ గ్రేట్ అండి. ఒకవైపు లెక్చరర్గా పనిచేస్తూ ఇంకొక వైపు రైతులకు ఉపయోగపడే ఇంత మంచి ప్రోడక్ట్ని, ఇంగువని
మీరు బిజినెస్ రూపంలో అందిస్తున్నారంటే నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా ఏంటంటే మేము రైతులకి ఇది ఉపయోగపడుతుందేమో, ఒక మంచి విషయం కదా మీ ద్వారా చెప్పిద్దాం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చెప్పి ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు.